హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మేము నిన్న రాత్రి పైకి వచ్చినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ వచ్చినాయి అని చెప్పేసి మమ్మీ నేను ఇద్దరం పాలినేషన్ చేయడం స్టార్ట్ చేసినాము. అంటే ఎప్పుడు మా మమ్మీ నేను ఇద్దరంలో ఎవరో ఒకరు వేస్తూనే ఉంటాం. అట్లా పిక్ చేసి డైరెక్ట్ పెట్టేస్తాం. ఎందుకంటే మేము పైకి వచ్చినప్పుడు సీజర్ అవి ఏం క్యారీ చేయమన్నమాట. మళ్ళీ కిందకు పోయి తెచ్చుకునే అంత బద్ధకం వచ్చి మేమే ఇక పైన నుండి చేయితోటే తెంచి మళ్ళీ చేయితోటి అట్లనే పెట్టేస్తాము. అయినా కూడా పాలినేషన్ అవుతుంది, కాకపోతే మెల్లగా తెంచాలన్నమాట. అంటే పువ్వు మొత్తం కదిలిపోకుండా ఇప్పుడు నేను గట్టిగా తెంపిన చూడు గట్లా కాకుండా కొంచెం స్మూత్గా తెంపాలి. ఎందుకంటే మళ్ళీ ఫ్లవర్ అనేది డ్యామేజ్ కావద్దు. నైట్ వచ్చిన ఫ్లవర్స్ కొంచెం మంచిగా అనిపిస్తాయి అన్నమాట పొద్దున్న వచ్చిన ఫ్లవర్స్ కన్నా. మేము రాత్రి వచ్చిన ఫ్లవర్స్ ఎప్పుడైనా మేము స్టేటస్ పెట్టినాం అనుకో అందరూ బ్రహ్మకమలమా అని అడుగుతుండే. కానీ ఇది డ్రాగన్ ఫ్రూట్ అని అందరికీ చెప్పుకుంటూ ఉంటుండే. యాక్చువల్లీ మేము ఈ చిన్న కొమ్మ తీసుకొచ్చినాము మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. అప్పుడు తెచ్చినప్పుడు ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టినాం. దాని తర్వాత అది పెద్దగా అయ్యి అన్ని కొమ్మలు వస్తే మేము అవి మళ్ళీ తెంచి 4-5 డబ్బాలలో పెట్టి ఒక 4-5 చెట్లు చేసినాం అనమాట. చూపిస్తున్నా చూడండి, అది పాలన్ గ్రెయిన్స్ అన్నమాట. అవి తీసుకుపోయి స్టిగ్మా మీద పెడితే అది ఓవరీస్ దగ్గరికి రీచ్ అయ్యి పాలినేషన్ జరిగి ఫ్రూట్ అనేది వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఫ్లవర్స్లో వాటికి అవే పాలినేషన్ అవుతాయి, సెల్ఫ్ పాలినేషన్ అట్లా అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం ఇన్సెక్ట్స్, బటర్ఫ్లైస్, హనీబీస్, బర్డ్స్ ఇవన్నీ స్వీట్ నెక్టార్ తినడానికి వచ్చినప్పుడు కాలు ఇట్లా పెట్టుకుంటూ పాలినేషన్ చేసుకుంటూ అయితే పోతాయి అన్నమాట. కానీ మా ఇంటికాడ నాకు బటర్ఫ్లైస్ ఏడా కనిపించకపోయేసరికి మేమే చేస్తాము రోజు పాలినేషన్. అంటే మేము పొద్దుగాల లేచి వస్తామన్నమాట వాకింగ్ చేయనీకి వచ్చినప్పుడు ఏవేవి ఫ్లవర్స్ వచ్చినాయి, ఏవేవి పాలినేషన్ చేయాలి అన్నీ చూసుకొని పాలినేషన్ చేసి చెట్లకు వాటర్ పోసి ఏమన్నా పురుగు పడితే తీయడానికి ఏం చేయాలని చెప్పేసి మమ్మీ వస్తూ ఉంటుంది. మా మమ్మీ చెట్లు పెట్టడానికి మస్తు కష్టపడుతుంది. ఎందుకంటే ఫ్రూట్స్ మంచిగా రావాలని చెప్పేసి అన్నీ పెడతా ఉంటుంది. ఆమూత్రం, ఆవు పెండ, ఇక్కడ మాకు ఒక గోశాల ఉందన్నమాట. ఆడికి పోయి పెండ తెచ్చి ఎండబెట్టి మొత్తం ఎండిపోయినాక కొంచెం ఇట్లా వాటర్లో కలిపి వాటర్ పోస్తుంది, లేకపోతే ఆవు మూత్రం తీసుకొచ్చి పోస్తుంది. అప్పుడప్పుడైతే అది జ్యూస్ పాయింట్ దగ్గరికి పోయి బనానా పీల్ తెచ్చుకొని అవన్నీ ఎండబెట్టి పొడి వేసి పెడుతుంది అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్కి అయితే మ్యాక్సిమం అదే ఇచ్చి ఉంటుంది. కానీ వాటర్ అయితే డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఎక్కువ తీసుకోవు. కానీ మనం అట్లా కట్ చేస్తూ ఉంటే కొంచెం మంచిగా ఫ్రూటింగ్ అనేది వస్తుంది అన్నమాట. నేను మ్యాక్సిమం అన్నిటికీ పాలినేషన్ అయితే చేసిన. కొన్ని అయితే పైన పిల్లర్లు దాటి ఆడ పైకి ఏడుకో ఉన్నాయి, అవి అయితే చేయలేను. అవి పాలినేషన్ అవుతాయో లేవో చూస్తే అంటే అంత పైన వచ్చినా మేము చేయకపోయినా అవి పాలినేషన్ అయ్యి అవే ఫ్రూటింగ్ వస్తే మస్తు అనిపిస్తుంది కదా. చూద్దాం ఏమవుతుందో. బాయ్.